అందరం కలిసి చదువుకుందాం. రెడీ, 1 2 3 స్టార్ట్. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈరోజు నేను మీ ఎదుట ఏ వర్తమానం ఉంచాలని గడిచిన రాత్రి నేను ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు మీ ఎదుట ఉంచమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన సందేశం. దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవునికి కూడా కోపం ఉంటుంది. దేవునికి కూడా కోపం ఉంటుందా? ఒకవేళ దేవునికి కోపం ఉంటే ఆయనకు కోపం ఎందుకు అన్నది మొదటి ప్రశ్న. దేవునికి కోపం ఎందుకు? ఒకవేళ ఆయనకి కోపం వస్తే జరిగే పర్యవసానం ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ మీతో మాట్లాడమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ₹1 నాణ్యాన్ని తీసుకుంటే ₹1 నాణ్యము యొక్క ఈ ప్రక్కన ఒక ముద్ర ఉంటుంది, మరొక పక్క మరొక ముద్ర ఉంటుంది. ₹1 నాణ్యానికి 2 పక్కల ముద్ర ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది, అది చెల్లుబాటు అవుతుంది. అలాగే దేవునిని ఒక పార్శ్వములో మాత్రమే మనము చూడకూడదు. దేవుడు ప్రేమయున్నాడు, అవును, ప్రేమిస్తాడు కాదు, అసలు ఆయనే ప్రేమయున్నాడు. ప్రేమ అంటేనే ఆయన. ఏ దేవుని యొక్క ఒక పార్శ్వాన్ని చూస్తే ఆయన ప్రేమయున్నాడు అన్నది ఎంత వాస్తవమో, ఎంత వాస్తవికతో మరొక పక్కన చూస్తే ఆయన అంతే రోషము గల దేవుడై ఉన్నాడు. ఆయన అంతే కోపము గలవాడై ఉన్నాడు. అసలు దేవునికి ఎందుకు కోపం వస్తుంది? ఆయన కోపానికి గల కారణం ఏంటంటే, ఒక వ్యక్తి మీదైనా, ఒక కుటుంబము మీదైనా, ఒక సమాజము మీదైనా, ఒక వర్గము మీదైనా, ఒక ప్రాంతము మీదైనా, ఒక గ్రామము మీదైనా, ఒక సంఘము మీదైనా, ఒక సమాజం మీదైనా, ఆఖరికి ఒక వ్యక్తి మీదైనా దేవుడు కోపగించాడు అంటే దానికి రీజన్ ఉంది.
ఆ రీజన్ ఏంటో తెలుసునా? ఏం లేదండి, దేవుడు ఏ వ్యక్తి మీద కోపపడుతున్నాడో, ఏ కుటుంబం మీద కోపపడుతున్నాడో, ఏ సమాజము మీద, ఏ వర్గము మీద, ఏ ప్రాంతము మీద, ఏ గ్రామము మీద, ఏ పట్టణం మీద ఆయన కోపపడుతున్నాడో దానికి కారణం ఒకటే. ఆయనకంత కోపం వచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసునా? అక్కడంత పాపం ఉంది అని అర్థం. అంటే దేవుని కోపం ఏంటంటే, దేవుని కోపం అంటే అర్థం ఏంటంటే పాపము మీద ఆయనకున్న అసహ్యత. నా మాట బహుశా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా మాట బహుశా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దేవునికి నా మీద కోపం వచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసునా? నాలో ఉన్న పాపమును ఆయన అసహ్యించుకుంటున్నాడు అని అర్థం. ఒక కుటుంబం మీదకు ఆయనకు కోపం వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న పాపమును ఆయన అసహ్యించుకుంటున్నాడు. ఒక సమాజం మీదకు ఆయన కోపం వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? ఆ సమాజం మీద ఉన్న కోపమును ఆయన అసహ్యించుకుంటున్నాడు. ఒక గ్రామం మీద ఆయన కోపం వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? ఆ గ్రామంలో ఉన్న పాపమును ఆయన అసహ్యించుకుంటున్నాడు. ఆయనకు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ పాపము యొక్క తీవ్రత ఆకాశమును అంటుతుంది. నీవు పాపం చేస్తూ జీవితాన్ని కొనసాగించుకుంటూ కూర్చుంటే ఎల్లకాలం దేవుడు అడ్జస్ట్ అయిపోయి ఉంటాడని అనుకోవద్దు. చూచి చూడనట్టు వదిలేస్తాడని భ్రమలో ఉండొద్దు. పాపములోనే నువ్వు సంతోషిస్తూ, పాపములోనే ఆనందిస్తూ, పాపములోనే జీవితం మనుగడ కొనసాగిస్తూ, ఇసుమంతా కూడా మనసాక్షిలో నొప్పించబడకుండా, నీ పాపమును గూర్చిన పశ్చాత్తాపము లేకుండా, దాని మీద విడుదల రావాలి అన్న ఆశ లేకుండా, దాని మీద పరిపూర్ణమైన ఒక విడుదల రావాలి అన్న ఆశ నీ హృదయాంతరంగములలో లేకుండా పాపములోనే నువ్వు జీవిస్తూ సంతోషిస్తూ ఉంటే ఎల్లకాలము దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడు. ఓ టైం వస్తుంది, నీ పాపము యొక్క తీవ్రత ఆయన చెవులలో చొచ్చినప్పుడు, మహిమను అంటుతున్నప్పుడు ఇక అసహించుకోవాల్సి వస్తుంది. ఆయన అసహించుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, నీలో ఉన్న కోపమును, నీ కుటుంబములో నీలో ఉన్న పాపమును, నీ కుటుంబములో ఉన్న పాపమును, నీ సమాజములో ఉన్న పాపమును ఆయన అసహించుకున్నప్పుడు కలిగే తీవ్రతే కోపం. దేవుని కోపాన్ని బహుశా ఎవరు చూచి ఉండలేదేమో. దేవుని దీర్ఘశాంతము ఎల్లకాలము ఉండదు. పాపములోనే జీవితం మనుగడ కొనసాగించుకుంటుంటే ఒకరోజు నిన్ను అసగించుకుంటాడు దేవుడు. వద్దురా, నీవు వద్దు. ఎంతకాలం? నీ కుటుంబం నాకు వద్దు, నీకు వద్దు, నాకు ఈ గ్రామం వద్దు, ఈ ప్రజలు వద్దు.
అని ఆయన అసహించుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అసహించుకున్నప్పుడు కలిగే ఫలితమే కోపం. దేవుడు నీలో ఉన్న పాపమును అసహించుకుంటున్నాడు. అసహించుకున్నాడు, ఇక వద్దు నువ్వు అనుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇక ఆయన కోపం వచ్చింది అని అర్థం. అడ్జస్ట్ అయిపోవడం గుర్తు చేసుకో. కొంతకాలం టైం ఇస్తాడు. ఆయన ఇచ్చిన సమయంలో